స్పాంజ్ కేక్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. దీనికోసం ముందుగా 2 గుడ్లు, అలాగే 2 కప్స్ వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు పంచదార, మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను తీసుకొని ఈ పంచదారని పౌడర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకుని వేరొక ప్లేట్ లోనికి వీటన్నిటిని కలిపిన 1 హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేయాలి. తర్వాత వేరే బౌల్ లోనికి 2 ఎగ్స్ ని తీసుకొని బాగా స్టిర్ చేయాలి. ఇలా స్టిర్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. అలాగే 1 హాఫ్ కప్పు వరకు పాలని దీంట్లో వేసుకుని బాగా స్టిర్ చేసి లాస్ట్ న 1 స్పూన్ వరకు ఆయిల్ ని దీంట్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత మన కేక్ కావాల్సిన బౌల్ తీసి దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యిని బాగా హద్దుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని దీంట్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని 1 కడాయి పెట్టుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ చేసిన తర్వాత చాక్ తీసి చెక్ చేయాలి, చాక్ అంటుకుంటుందా లేదని. అంతే, మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే కేక్. చూసారు, ఇంట్లోనే ఈజీగా మన ఈ స్పాంజ్ కేక్ ని తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ స్పాంజ్ కేక్ ని.